మంగళగిరిలో ఈ నెల 19, 20 తేదీలలో రాష్ట్ర స్థాయి చేతి వృత్తిదారుల వర్క్షాప్ జరుగుతుందని సిపిఐ జిల్లా నియోజకవర్గ కార్యదర్శులు కోట మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్వరపు ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలాది జాన్బాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. దీనిలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1952లోనే మహిళా బిల్లు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది ఈ దేశంలో. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మిగతా ప్రభుత్వాలతో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా బిల్లు కోసం కింద నుంచి కింద గ్రామస్థాయి నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి మహిళా బిల్లు కోసం పోయింది. కానీ ఈరోజు డీలిమిటేషన్ చూస్తే ఈ పెట్టిన బిల్లు విధానం చాలా విధిగా ఉంది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే పెట్టే విధానంలో ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా జనాభా జరగలేదు. జన సమీకరణ అనేది ఇది జరగకుండా దానిలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి పర్సంటేజ్లు కానీ ఎక్కడ కూడా నిర్ధారణ చేయకుండా ఈరోజు పార్లమెంట్లో డీలిమిటేషన్ పెడతాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు చూస్తున్నాం చేతి వృత్తిదారులు వాళ్ళకి ఈ రాష్ట్రంలో చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. దేనికంటే ఆ వృత్తుల్ని ప్రభుత్వాలే ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సహించినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహించట్లేదు. చేనేత రంగం కానీ, అదేవిధంగా గొర్రెల పెంపకందారులు కానీ, అదేవిధంగా కుమ్మర చేసుకునే కుమ్మర వృత్తులు కానీ, శాలివాహులు కానీ, ఇంకా మరి మత్స్యకారులు కానీ, ఈరోజు వేటకెళ్ళే మత్స్యకారులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది జరుగుతుంది. మన ప్రభుత్వాలు దాన్ని ఎలా తోడ్పడాలి, ప్రభుత్వాల యొక్క ఆదరణ ఏంటి, దానివల్ల ఈ చేతి ఉద్యోగాలు ఎట్లా నష్టపోతున్నారు అనే విషయాల్ని ఇక కులవశంగా చర్చించి ఈ వర్క్షాప్లో జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్క చేతి ఉద్యోగాలు అందరూ కూడా ఈ యొక్క వర్క్షాప్లో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈ జరిగేటువంటి ఈ వర్క్షాప్కి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కొంత సాయం చేసి ఈ వర్క్షాప్ని జయప్రదం చేయాలని చెప్పి చేతి వృత్తిదారుల సమాఖ్య ఏదైతే ఈ వర్క్షాప్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరినీ మరి మంగళగిరి నియోజకవర్గంలో ఆతిథ్యం ఇస్తూ వాళ్ళకు సంబంధించిన సమస్యల మీద ఇవాళ ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి అన్నిటి మీద కూడా చర్చించి రాబోయే కాలంలో ఉద్యమ ఏర్పాటుకి మరి చర్యలు జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఈ నెల 19, 10, 20 తారీఖుల్లో వేములపల్లి శ్రీకృష్ణ గారి భవన్లో ఏదైతే మంగళగిరిలో మరి అనేక ఉద్యమాలకు మరి ఉద్యమ పోరాటాలు కూడా మరి నాంది పలికినటువంటి మంగళగిరి నగరం, మంగళగిరి పట్టణంలో ఈ చేతివృత్తుల సమాఖ్య రాష్ట్ర వ్యాప్త వర్క్షాప్ జరగబోతూ ఉంది. దీంట్లో చేతివృత్తిదారులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఓ పక్క ప్రభుత్వాలు చేతివృత్తిదారులు కూడా ఏ రకంగా కూడా సహకరించకుండా కార్పొరేట్ శక్తులకి మరి పెద్ద లోన్లు ఇచ్చి కార్పొరేటర్కి సంబంధించి ఏదైతే కార్పొరేట్ల వాళ్ళ యంత్రాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులన్నీ పెట్టడం వల్ల ఈరోజు చేతి వృత్తులు నమ్ముకొని చేతుల మీద బతికే వాళ్ళంతా కూడా నిర్వీర్యం అవుతూ ఉన్నారు.